కడప నగరంలో ప్రభుత్వ భూములు స్థలాలను ప్రైవేట్ వ్యక్తుల కబ్జాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని రానున్న కాలంలో దీని మీద ప్రజా ఉద్యమం నిర్మించాలని అఖిలపక్ష పార్టీ నేతలు నిర్ణయించారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో భూ కబ్జాలు, కాలువలు, శ్మశానాలు ఆక్రమణల మీద అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ అధ్యక్షతన జరిగింది. కడప నగరంలో భూ కబ్జాలు రోజురోజుకి విపరీతంగా పెచ్చిమీరిపోతూ ఉన్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేశారు. ప్రధానంగా జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు, కార్పొరేషన్ అధికారులు ఇద్దరు కలిసి ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి మార్చే క్రమంలో కీలకమైన పాత్ర పోషించారు. దాదాపు ఎకరాలు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి ఆ ప్రభుత్వ భూముల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వెంచర్లు, లేఅవుట్లు వేసి ప్రజానికానికి లక్షలాది రూపాయలు రేటు పెట్టి ఆ రకంగా అమ్మారు. దీంట్లో చాలామంది మధ్యతరగతి ప్రజలు, పేదలు అప్పులు చేసి ఇల్లు, ఫ్లాట్లు కొనుక్కున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితికి కారణం గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులే కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. కడప నగరం రామజయపురం జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఉన్నటువంటి లేఅవుట్లో కాలువని పూర్తి చేశారు. పూర్తి చేసినటువంటి కాలువని తవ్వాలని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టంగా చెప్పినా ఇప్పటి వరకు దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. దీంతోపాటు దాన్ని తీసినటువంటి కాలువని మళ్ళీ పూడ్చారు, గోడ కట్టారు, పైనుంచి నీళ్లు కిందికి వచ్చేటువంటి అవకాశం లేకుండా చేశారు. అందుకోసం తక్షణమే ఆ కాలువని యథాతథంగా కొనసాగించేలా సబ్ జైలు నుంచి కిందికి వచ్చేటువంటి నీళ్లు చర్చి ద్వారా ఇటు పక్కకి గుర్రేడికుంట వరకు సాగే కాలువలో నీటి ప్రవాహం యథాతథంగా జరిగేలా చూడాలని చెప్పి అఖిలపక్ష పార్టీల తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇవే కాదు, అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములన్నింటినీ యథేచ్ఛగా రెవెన్యూ అధికారులు కుమ్మక్కయి అనుమతులు ఇచ్చేసే ప్రయత్నం చేశారు. కార్పొరేషన్లు అయితే ఏకంగా సాధారణ ప్రజలు తమ ప్లాన్ అప్రూవల్ కోసం వెళ్తే రోజుల తరబడి ఆఫీస్ చుట్టూ తిప్పుకునేటువంటి అధికారులు రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే నిమిషాల మీద దాని వెంచర్లు పూర్తి చేసే ప్లాన్ అప్రూవల్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సామాన్యులేమో 2 సెంట్లో 3 సెంట్లో పేదల ఇంటి స్థలం కోసం ఆక్యుపై చేస్తే దాని తక్షణమే ఇటు రెవెన్యూ అధికారులు, పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున ఫోర్స్ని తీసుకెళ్ళి ఏదో 100 ఎకరాల భూములు ఆక్యుపై చేసినటువంటి వాళ్ళలాగా పేదల ఇల్లు కూలుస్తున్నారు. కానీ ఎకరాలు ఆక్యుపై చేసుకుని చట్టబద్ధం చేసుకున్నటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. ఒక మాజీ ఎమ్మెల్యే లేకపోతే ఒక జిల్లాకు సంబంధించినటువంటి మాజీ కలెక్టర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వ భూమిని 5 ఎకరాలు వ్యక్తులకు కట్టబెట్టారు. అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని అరికట్టాలని చెప్పి అఖిలపక్ష పార్టీల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. నగర ప్రజలు కూడా ఆలోచించాలి. పేదలకు ఇల్లు వేయడానికి ప్రయత్నం చేస్తే కూల్చేటువంటి అధికారులు ఎకరాలు రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకి కట్టబెడుతుంటే కడప నగర ప్రజలు చూస్తూ ఊరుకోవడం భావ్యం కాదు. అందుకోసం అఖిలపక్ష పార్టీలు చేసేటువంటి ఆందోళనలో కడప నగర ప్రజానీకం కూడా పాల్గొని ఈ పోరాటాలకు సహకరించాలని చెప్పి మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.